ఓకే, నౌ వీ కెన్ గో హెడ్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ అండి. సో ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే లీగల్ ఎంటిటీ క్రియేట్ చేయాలి. సో వాటి రెండింటిని సింక్ చేయాలి. సో దీనికంటే ముందు ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయాలనుకుంటే దానికంటే ముందు చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే లీగల్ ఎంటిటీ క్రియేట్ చేయాలి. లీగల్ ఎంటిటీ క్రియేట్ చేయాలంటే దానికి ఒక లీగల్ అడ్రస్ కావాలండి. లీగల్ అడ్రస్ మ్యాండేటరీ ఫీల్డ్ లీగల్ ఎంటిటీ క్రియేషన్ లో. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ అడ్రస్ క్రియేట్ చేసి తర్వాత లీగల్ ఎంటిటీ క్రియేట్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద సెటప్. మేనేజ్ లీగల్ అడ్రసెస్. గో టు టాస్క్ బటన్. ఓకే, సెలెక్ట్ ది మేనేజ్ లీగల్ అడ్రసెస్. Go to task button, click on plus button to add the new address. So ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన అడ్రస్ సెర్చ్ కొట్టొచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ అడ్రస్ క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు యాడ్ ది అడ్రస్. వన్ లీగల్ ఎంటిటీ అడ్రస్. సో 0007. సో అడ్రస్ డిఫాల్ట్ గా వస్తుంది. క్లిక్ ఆన్ ఓకే బటన్. సో అడ్రస్ క్రియేట్ చేసాం ఇక్కడ. జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ మేనేజ్ లీగల్ ఎంటిటీ అండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ సెటప్ వచ్చేసరికి మేనేజ్ లీగల్ ఎంటిటీస్. సెలెక్ట్ మేనేజ్ లీగల్ ఎంటిటీస్. సో ఇక్కడ మనకి సెకండరీ లెడ్జర్ లేదు. ఓకే రైట్. సో ఇక్కడ స్కోప్ సెలెక్ట్ చేసుకోవాలి. గో టు టాస్క్ బటన్ కాదు, స్కోప్ సెలెక్ట్ చేసుకొని సో క్రియేట్ న్యూ అండి. అప్లై అండ్ గో టు టాస్క్. క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు క్రియేట్ ఏ న్యూ లీగల్ ఎంటిటీ. సో నేమ్ వన్ లీగల్ ఎంటిటీ. సో ఇక్కడ మనకి వన్ ఇంపార్టెంట్ టాస్క్ ఉంది. పేరల్ స్టాట్యూటరీ యూనిట్ అండ్ లీగల్ ఎంప్లాయర్ అండి. సో లెట్ మీ క్రియేట్ ఇట్ ఫస్ట్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ లీగల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. మనం క్రియేట్ చేసిన లీగల్ అడ్రస్ ఉంటుంది. సర్చ్ ఫర్ సోనీ. సోనీ లీగల్ అడ్రస్ మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు నేను చెప్పే కంపెనీని యాజ్ ఇట్ ఈస్ గా చేయొద్దండి. ఓకేనా, నేను చెప్పే కంపెనీని యాజ్ ఇట్ ఈస్ గా చేయొద్దు. మీ ఓన్ కంపెనీని క్రియేట్ చేసుకొని చేయండి. సో డూప్లికేట్ చేయొద్దు. ఓకేనా. సో జనరల్ గా మనకి సో ఈ ఐడెంటిఫైయర్ నంబర్ ఒక్కోసారి ఇక్కడ ఫీల్డ్స్ మారిపోతాయి అండి. ఒక్కోసారి జిఎస్టి ఐ మీన్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఓకే, ఒక్కోసారి అకౌంటింగ్ నంబర్ ఉంటుంది, ఒక్కోసారి టిన్ నంబర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఫీల్డ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ మనం యూ కెన్ నేమింగ్ కన్వెన్షన్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ కి మనం లెట్ లెట్ మీ సేవ్ ఇట్ ఫస్ట్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందండి, కంపెనీ నుంచి క్లయింట్ దగ్గర నుంచి వస్తుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దాని బేసిస్ కి మనం ఇవి యాడ్ చేస్తాం. అండ్ కమింగ్ టు పేరోల్ స్టాట్యూటరీ యూనిట్ అండ్ లీగల్ ఎంప్లాయర్ అండి. లెట్స్ సే వాట్ ఈస్ లీగల్ ఎంప్లాయర్. ఫస్ట్ మనకి ఇండియా లెవెల్లో కంపెనీ ఉందండి. లెట్స్ సే ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేది ఒక మనకి ఇండియా లెవెల్లో ఉంది. ఏబిసి కంపెనీ ఇండియా లెవెల్లో ఉంది. లెట్స్ సే ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, రీసెంట్ గా ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు. సో ఆ ఎంప్లాయీని బేసిక్ గా మనం మనం ఐ మీన్ ఎస్సిఎం ఇన్ఫర్మేషన్ లో లాగిన్ చేయాలంటే అందుకు ఒక బేస్ లొకేషన్ అనేది యాడ్ చేయాలి. లెట్స్ సే మహేష్ అనే ఎంప్లాయీ జాయిన్ అయితే మహేష్ అనే ఎంప్లాయీ ఏ లొకేషన్ లో వర్క్ చేస్తున్నాడు. ఓకే, ఆ లొకేషన్ కి సంబంధించి
ఈ ఎంటిటీ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు లీగల్ ఎంప్లాయర్ ని ఎనేబుల్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ చేసిన ఎంటిటీ, లెట్స్ సే నేను హైదరాబాద్ లీగల్ ఎంటిటీ క్రియేట్ చేశాను, చెన్నై లీగల్ ఎంటిటీ ఉంది, బెంగళూరు లీగల్ ఎంటిటీ ఉంది. సో ఇప్పుడు నేను ఒక మహేష్ అని ఎంప్లాయ్ జాయిన్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది, హైదరాబాద్ లీగల్ ఎంటిటీ క్రియేట్ అయి ఉండి ఇక్కడ లీగల్ ఎంప్లాయర్ ఎనేబుల్ అయి ఉంటే హెచ్సిఎం ఇన్ఫర్మేషన్ లెవెల్లో ఈ పర్టికులర్ హైదరాబాద్ లీగల్ ఎంటిటీ అక్కడ పాపులేట్ అవుతుంది. సో దెన్ హెచ్సిఎం ఇన్ఫర్మేషన్ లో సెలెక్ట్ చేసుకుని నన్ను ఐ మీన్ పర్టికులర్ మహేష్ అనే యూజర్ ని, మహేష్ అనే ఎంప్లాయీని హైదరాబాద్ లొకేషన్ కి అసైన్ చేస్తాను. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఏదైనా లొకేషన్ సంబంధించి ఒక లీగల్ ఎంటిటీ క్రియేట్ చేసేటప్పుడు, ఓకేనా, ఇక్కడ లీగల్ ఎంప్లాయర్ ని మనం ఎనేబుల్ చేయాలి. ఎందుకంటే హెచ్సిఎం లెవెల్లో మన లీగల్ ఎంటిటీ అక్కడ కనిపించాలన్నమాట, బేస్ లొకేషన్ కింద కనిపించాలి. అండ్ ఇంకోటి పేరోల్ స్టాట్యుటరీ యూనిట్ అండి. ఇది దేనికోసం అంటే పేరోల్ రన్ చేయడం కోసం. ఓకే, పేరోల్ యూనిట్స్ లో కూడా, పేరోల్ స్టాటస్ లో కూడా మనకి లొకేషన్, ఈ లీగల్ ఎంటిటీ అనేది ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఈ రెండు ఎనేబుల్ చేస్తేనే మనకి అక్కడ మనకి కనిపిస్తాయి. ఓకేనా, సో జస్ట్ సేవ్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్. సో లీగల్ ఎంటిటీ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ మనం చేసింది ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ అండి. మేనేజ్ ప్రైమరీ లెడ్జర్. సో సెర్చ్ ఫర్ మేనేజ్ ప్రైమరీ లెడ్జర్స్, ఓపెన్ ప్రైమరీ లెడ్జర్. సో ఇక్కడ గో టు టాస్క్ బటన్ ఉంది, క్లిక్ ఆన్ గో టు టాస్క్ బటన్ టు క్రియేట్ ఏ న్యూ ప్రైమరీ లెడ్జర్. క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు క్రియేట్ ఏ ప్రైమరీ లెడ్జర్. సో let me search for primary ledger. If somebody is created, okay, no one is created. Okay, now I can create a Sony primary ledger. సో అందుకే నేను ఏదన్నా కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు పక్కన ఒక డెసిమల్ నెంబర్ ఇస్తా, 1 కానీ 2 కానీ 3 కానీ. ఎందుకంటే మాక్సిమం ఇది విజన్ ఇన్స్టెన్స్ కాబట్టి చాలా మంది మనం క్యాజువల్ గా యూజ్ చేసే నేమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. టాటా అని, టీసీఎస్ అని, టెస్లా అని, లేకపోతే సోనీ అని, ఇట్లాంటి కంపెనీ నేమ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అదే మనం 1 కానీ 2 కానీ పెట్టామనుకోండి, అది ఇంకా యూనిక్ వెళ్ళిపోద్ది, మన వరకు యూనిక్ గా ఉంటుంది, అందులో కలిసిపోద్ది అనమాట. సో అట్లా అనమాట. లెడ్జర్, ప్రైమరీ లెడ్జర్, ఐ క్యాన్ కాపీ దిస్. సో ప్రైమరీ లెడ్జర్ గురించి మనం ఏం నేర్చుకున్నామండి? వాట్ ఈస్ ప్రైమరీ లెడ్జర్? సో ప్రైమరీ లెడ్జర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 4 C's: చార్ట్ ఆఫ్ అకౌంట్, అకౌంటింగ్ మెథడ్, అండ్ క్యాలెండర్, కరెన్సీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆ 4 ఇక్కడ ఉన్నాయి మనకి. ప్రైమరీ లెడ్జర్ కోసం సపరేట్ గా మనం క్రియేట్ చేసే పనే లేదు, ఆల్రెడీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ దొరుకుతుందండి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు సోనీ 1 స్ట్రక్చర్, సిఓఏ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇక్కడ క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ కూడా మనం క్రియేట్ చేసిన సోనీ 1 క్యాలెండర్. అండ్ కరెన్సీ, యుఎస్డి కరెన్సీ ఉంది. అకౌంటింగ్ మెథడ్ ఆల్రెడీ స్టాండర్డ్ అక్రూవల్ చెక్ చేసాం. ఓకే, స్టాండర్డ్ అక్రూవల్ ఉంది. సో సేవ్ అండ్ క్లోజ్. సో దిస్ ఈస్ ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్. యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్. ఓకే, ప్రైమరీ లెడ్జర్ మల్టిపుల్ లెడ్జర్స్ ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు, ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ అకరెన్స్ ఎప్పుడు వచ్చింది అనేది రేపటి సెషన్ లో చెప్తాను. మల్టిపుల్ సినారియోస్ చెప్తాను, మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్ ఎందుకు క్రియేట్ చేయాలి, అకరెన్స్ ఏంటనేది. ఓకే, డన్. సో ప్రైమరీ లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. నౌ గో టు అసైన్ లీగల్ ఎంటిటీ టు ప్రైమరీ లెడ్జర్. అసైన్ లీగల్ ఎంటిటీస్ ఇక్కడ ఉంది చూడండి, అసైన్ లీగల్ ఎంటిటీస్. సో సెలెక్ట్ స్కోప్, సెలెక్ట్ అండ్ యాడ్, అప్లై అండ్ గో టు టాస్క్. ఇక్కడ మీరు మీ ప్రైమరీ లెడ్జర్ కోసం వెతకండి. సో దిస్ ఈస్ ద ప్రైమరీ లెడ్జర్ వి క్రియేటెడ్ నౌ. అక్కడ చూడండి స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది, సేవ్ అండ్ క్లోజ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అండి, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన
లీగల్ ఎంటిటీ ప్రైమరీ లెడ్జర్ ని సింక్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ప్రైమరీ లెడ్జర్ కి యూ కెన్ క్రియేట్, యూ కెన్ యాడ్ ఆర్ యూ కెన్ అసైన్ మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ అండి. ఓకే, లెట్ మీ యాడ్ ఇట్ ఫస్ట్, దెన్ వీ కెన్ డిస్కస్. సో సోనీ వన్ లీగల్ ఎంటిటీ ఉంది, అప్లై అండ్ డన్. ఓకే, సో నేను ఒక ప్రైమరీ లెడ్జర్ కి మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ యాడ్ చేయొచ్చు అండి. ఒక ప్రైమరీ లెడ్జర్ కి మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ యాడ్ చేయొచ్చు. బట్ ఈ లీగల్ ఎంటిటీని మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్స్ కి యాడ్ చేయలేం. సో క్లియర్ గా వినండి. ఓకే, మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ని, ఓకే మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్, సోనీ వన్ లీగల్ ఎంటిటీ 1 2 3 4 5 ఇందాక చెప్పా కదా మనకి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయని. అన్ని లొకేషన్స్ ని నేను తీసుకెళ్లి, అన్ని లీగల్ ఎంటిటీని తీసుకెళ్లి ఒక ప్రైమరీ లెడ్జర్ కి అసైన్ చేయగలను. బట్ ఇదే లీగల్ ఎంటిటీని తీసుకెళ్లి మల్టిపుల్ ప్రైమరీ లెడ్జర్ కి అసైన్ చేయలేను. ఒక్కసారి ఈ లీగల్ ఎంటిటీ ఒక ప్రైమరీ లెడ్జర్ కి వెళ్ళింది అంటే ఈ లీగల్ ఎంటిటీ ఇంకా ఏ ప్రైమరీ లెడ్జర్ కి అసైన్ చేయడానికి అవైలబిలిటీ ఉండదు, కనిపించదు. ఓకేనా, రైట్. సేవ్, సేవ్ అండ్ క్లోజ్. నౌ స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నౌ గో టు స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్స్ హియర్. గో టు టాస్క్ బటన్, స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్స్. సో స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్ అనేది ఇంపార్టెంట్ టాస్క్ అండి. ఓకే, సో మనకి లెడ్జర్ లెవెల్లో ఫంక్షనాలిటీస్ కానివ్వండి, లెడ్జర్ లెవెల్లో మెయిన్ ఎనేబుల్మెంట్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి. సో ఇక్కడ మనకి ప్రైమరీ లెడ్జర్ లెవెల్లో మనం క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, కరెన్సీ ఉంది. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ లెడ్జర్ డీటెయిల్స్ ఉన్నాయి. జస్ట్ సెలెక్ట్ యుఎస్ లాంగ్వేజ్ అండి, యుఎస్ అమెరికన్ యుఎస్ లాంగ్వేజ్. అమెరికన్ ఇంగ్లీష్. ఓకే, సి హియర్ రిటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ అండి. సో ఇందాక మనం రిటైన్డ్ ఎర్నింగ్ అకౌంట్ ఇచ్చాం కదా, దట్ ఈ కెన్ బి సెల్. సో ఎస్టర్డే మీకు నేను ఎస్టర్డే మీకు ఫ్లెక్స్ ఫీల్డ్ గురించి చెప్పానండి. ఫ్లెక్స్ ఫీల్డ్స్, కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అని, డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అని, అండ్ ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అని చెప్పాను. సో కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అంటే ఇవ్వండి, కంపెనీ, సిసిఏసి, ప్రొడక్ట్, ఫ్యూచర్ మనం క్రియేట్ చేసిన కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్. సో ఇవి ఎక్కడ క్రియేట్ చేసామండి, స్ట్రక్చర్ లెవెల్లో క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ లెవెల్లో మనం క్రియేట్ చేసి ప్రతి సెగ్మెంట్ కి మనం షార్ట్ కట్ నేమ్ ఇచ్చాం. సిఓ, సిసిఏసి అని చెప్పి మనం షార్ట్ కట్ నేమ్స్ ఇచ్చాం. అక్కడ 20 ఇచ్చాను చూసారా, 20 లెంత్, డిస్ప్లే లెంత్, 20 లెంత్ ఇదేనండి. మీరు తక్కువ ఇస్తే ఇంతవరకు చూపిస్తుంది, ఇంకా తక్కువ ఇస్తే ఇంతవరకు చూపిస్తుంది, 20 ఇస్తే ఇంతవరకు చూపిస్తుంది, 25 ఇచ్చారంటే ఇంకా పెద్దది చూపిస్తుంది. లెంత్, ఫీల్డ్ లెంత్ అనమాట అది. ఓకే, ఎక్కడ చేసామండి అది, సెగ్మెంట్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ క్రియేషన్ స్ట్రక్చర్ లెవెల్లో చేసాం. సో సెలెక్ట్ కంపెనీ నేమ్. సో మనం క్రియేట్ చేసిన కంపెనీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ కాస్ట్ సెంటర్ సంబంధించి యూ కెన్ సెలెక్ట్ వన్ వాల్యూ. అకౌంట్ వాల్యూ ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేసిన రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రొడక్ట్ సంబంధించి డిఫాల్ట్ వాల్యూ, అండ్ ఫ్యూచర్ కి సంబంధించి డిఫాల్ట్ వాల్యూ. ఓకే, ఓకే. సో దిస్ ఈస్ యాడెడ్. సో ఇక్కడ ప్రస్తుతానికి మనం మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇచ్చేసి స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్స్ క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మిగతా ఆప్షన్స్, ఐ మీన్ ఫంక్షనాలిటీస్ అండి ఇవన్నీ. సస్పెన్స్, సస్పెన్స్ ఆప్షన్ గురించి, తర్వాత ఇంటర్ కంపెనీ గురించి, తర్వాత తర్వాత ఏమంటారు, సో డాక్యుమెంట్ సీక్వెన్స్ గురించి. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అవి ఫంక్షనాలిటీ లెవెల్లో డిస్కస్ చేద్దామండి. మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్స్ వైల్ డిస్కసింగ్ జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ సెటప్ చేసేటప్పుడు మళ్ళీ స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్స్ కి వచ్చి మనం కావాల్సిన ఫంక్షనాలిటీస్ ని ఎనేబుల్ చేసుకుంటాం. ఓకేనా, నౌ,
బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ అండి. బిఎస్వి వాల్యూ అసైన్మెంట్ టు లెడ్జర్ అండ్ లీగల్ ఎంటిటీ. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి ఈ సెటప్ లో లెడ్జర్ ఒకటి అసైన్ చేస్తున్నాం, లీగల్ ఎంటిటీ అసైన్ చేస్తున్నాం. వాట్ ఈస్ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ? ఓకే. సో సో ఇందాక మనం ఒక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఓకే. ఏమని? బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ అంటే మన కంపెనీ వాల్యూస్ అండి. కంపెనీ లెవెల్లో మనం క్రియేట్ చేసే వాల్యూస్, వాటిని మనం బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూని అంటాం. అంటే సో ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు కంపెనీ సెగ్మెంట్, కంపెనీ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఇచ్చిన లేబుల్ ఏంటండి? ఓకే, ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్. ఓకే, ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ మన కంపెనీలో ఇచ్చాం, కంపెనీ లెవెల్లో ఇచ్చాం కాబట్టి సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా సో బేస్డ్ ఆన్ కంపెనీ వాల్యూ మీద బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే ఆ వాల్యూని బేస్ చేసుకొని ఏ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏ పర్టికులర్ కంపెనీలో జరిగింది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ బిఎస్వి. సో బిఎస్వి వాల్యూ పర్టికులర్ కంపెనీకి ఎందుకు ఇవ్వాలి, వేరే వాల్యూస్కి ఇవ్వచ్చు అంటే వీ కెన్ ప్రొవైడ్ ఇట్ అండి. మనకి ప్రైమరీ బ్యాలెన్సింగ్, సెకండరీ, థర్డ్ అలా ఉంటాయి. సో అది మనం ఎక్కడ అసైన్ చేస్తామండి? స్ట్రక్చర్ లెవెల్లో అసైన్ చేస్తాం. స్ట్రక్చర్ లెవెల్లో కంపెనీ వాల్యూ ఈ కీ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసాం చూసారా స్ట్రక్చర్ లెవెల్లో, అక్కడ మనం లేబుల్స్ ఇస్తాం. మనం ఇచ్చే లేబులే ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ అండి. అదే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూని లీగల్ ఎంటిటీకి అసైన్ చేస్తాం. కంపెనీలో మనం ఇచ్చిన వాల్యూస్ ని ఒక లీగల్ ఎంటిటీ క్రియేట్ చేసాం కదా, ఆ లీగల్ ఎంటిటీకి అసైన్ చేస్తున్నాం. ఎందుకంటే లీగల్ ఎంటిటీని మనం కంపెనీగా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లెడ్జర్ అంటే లీగల్ ఎంటిటీ? ఇక సెటప్ చూస్తే అసైన్ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ టు లెడ్జర్, అసైన్ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ టు లీగల్ ఎంటిటీ. ఒకటే సెటప్ రెండిట్లు కనిపిస్తుంది, లెడ్జర్ ఒకటి, లీగల్ ఎంటిటీ కనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ లీగల్ ఎంటిటీ గురించి చెప్తాను. సో లీగల్ ఎంటిటీకి ఎందుకు అసైన్ చేస్తాం, లీగల్ ఎంటిటీలో ఎందుకు అసైన్ చేయాల్సి వస్తుంది అంటే, లెట్స్ సే మన ట్రాన్సాక్షన్స్ అన్ని సబ్ లెడ్జర్ ఏపీ నుంచి కానివ్వండి, ఏఆర్ నుంచి కానివ్వండి, అన్ని కూడా మన ఆర్కిల్ ఫ్యూజన్ లో సబ్ లెడ్జర్ నుంచి జరుగుతున్నాయి అనుకోండి. దెన్ యూ కెన్ అసైన్ ది బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ టు లీగల్ ఎంటిటీ. ఎందుకంటే లీగల్ ఎంటిటీ అనేది సబ్ లెడ్జర్స్ లెవెల్లో, అంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎవిడెంటికల్ గా లీగల్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే లెట్స్ సే మనం ఒక సేల్స్ ఇన్వాయిస్ ఇచ్చాం అనుకోండి, సేల్స్ ఇన్వాయిస్ ఇస్తే దాని మీద మన జిఎస్టీ నెంబర్ వెళ్తుంది, మన ట్యాక్స్ నెంబర్ వెళ్తుంది, మనం ఎంత అమౌంట్ ట్యాక్స్ వేసాం అనేది ఒక ఎవిడెంట్ గా. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఒకే ఒక ఎవిడెంట్ అనమాట, ట్రాన్సాక్షన్ కి ఎవిడెంట్. ఓకేనా? సో ఆ మనం చేసే ఏమంటారు, మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని లీగల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనం లీగల్ ఎంటిటీని అసైన్ చేయొచ్చు. ఒకవేళ మనం సబ్ లెడ్జర్స్ ఏమి యూజ్ చేయట్లేదు, ఏపీఏఆర్ మోడల్స్ మనం అప్లికేషన్ లెవెల్లో యూజ్ చేయట్లేదు, థర్డ్ పార్టీ అప్లికేషన్ లో వాడుతున్నాం. థర్డ్ పార్టీ అప్లికేషన్ లో ఉన్న డేటాని, ఫైనల్ డేటా, ప్రాసెస్ డేటాని మనం GL కి పంపిస్తున్నాం. అంతే తప్ప మనం సబ్ లెడ్జెస్ లెవెల్ ఎలాంటి పర్చేస్, ఎలాంటి సేల్స్, ఎలాంటి పేమెంట్స్, రిసీట్స్ చేయట్లా. బట్ వేరే థర్డ్ పార్టీలో అప్లై చేస్తున్నాం, ఆ డేటాని, అక్కడ ప్రాసెస్ అయిన డేటాని జస్ట్ కి ఇంపోర్ట్ చేస్తాం. సో ఇలాంటి కేసులో యూ కెన్ అసైన్ ది బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ టు లెడ్జర్. ఎందుకంటే ఇక్కడ లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు, ఆల్రెడీ ప్రాసెస్ అయిన డేటాని లెడ్జర్ లో పోస్ట్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఆ కేసులో మనం లెడ్జర్ కి అసైన్ చేయొచ్చు. ప్రజెంట్ నేను ఈ లీగల్ ఎంటిటీస్ కి అసైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకు ఉంటుంది, ఇక్కడ ఆ, ఒకసారి ఎక్స్పాండ్ చేస్తే దెన్ హియర్ ఇట్ ఈస్ అసైన్ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ టు లీగల్ ఎంటిటీస్ అండ్ లెడ్జర్స్. నేను లీగల్ ఎంటిటీకి సెలెక్ట్ చేస్తాను, గో టు టాస్క్ బటన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి వాల్యూ సెట్ ఉంది, చార్ట్ ఆఫ్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ కింద లీగల్ ఎంటిటీ కూడా ఉంది. సో బట్ దీనికి ఏ కంపెనీ వాల్యూ యాడ్ చేయలేదు, దీనికి ఏ కంపెనీ వాల్యూ యాడ్ చేయలేదు. సో క్లిక్ ఆన్ ప్లస్ బటన్. సో కంపెనీ వాల్యూ కింద చూస్తే మనకి యూ కెన్ సి
10, 20. 10, 20 ఎందుకు కనిపిస్తున్నాయి, కంపెనీ వాల్యూ సెట్ ఎందుకు కనిపిస్తుంది అంటే, సో మనం ఏం చేసాం, కంపెనీ సెగ్మెంట్ కి సంబంధించి ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ ఇచ్చాం, లేబుల్ ఇచ్చాం. సో కాబట్టి కంపెనీ సెగ్మెంట్ కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ సెలెక్ట్ 10 అండ్ సేవ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు మనం సోనీ వన్ అనే లీగల్ ఎంటిటీకి మనం ఇచ్చిన వాల్యూ ఏంటంటే 10. 10 కంపెనీ మనం క్రియేట్ చేసిన వాల్యూ ఉంది కదా, వాల్యూ సెట్ వాల్యూస్ లెవెల్లో మనం క్రియేట్ చేసిన వాల్యూ ఈ కంపెనీకి అసైన్ చేసి సేవ్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్. అది నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ ఇట్ ఈస్ డన్, సో మనం రివ్యూ అండ్ సబ్మిట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్స్ రన్ చేయాలండి. సో ఇక్కడ మనకి రివ్యూ అండ్ సబ్మిట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ ఉంది. క్లిక్ ఆన్ గో టు టాస్క్ బటన్. ఓకే, కెన్ సెలెక్ట్ బోత్ అండ్ సబ్మిట్ ఇట్. సో మనం ఎప్పుడైతే ఈ సబ్మిట్ ప్రోగ్రామ్ రన్ చేస్తామో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ నడుస్తుంది. సో వన్స్ ఇట్ ఈస్ సక్సీడెడ్, దెన్ ఓన్లీ వీ కెన్ see our enterprise structure is completed, successfully created. Go to tools, schedule process. సో ఈ 3 జాబ్స్ సక్సెస్ అవ్వాలండి. ఇక్కడ మనకి 3 జాబ్స్ రన్ అవుతున్నాయి కదా, ఈ 3 జాబ్స్ సక్సెస్ అవ్వాలి. ఓకే, లెట్స్ ప్రాసెస్ దట్. Okay, meanwhile we can verify what are the steps we have completed. These two are completed, and also completed. See, now it is succeeded and all 3 jobs succeeded. Click on home button. సో జస్ట్ వెరిఫై యువర్ ప్రైమరీ లెడ్జర్. సో ఇందాక మనం చూసినప్పుడు ఎడిటెడ్ స్టేటస్ లో ఉంది, ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ లో ఉందండి. నౌ వీ కెన్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఆర్ నాట్. మేనేజ్ లెక్చర్స్, మేనేజ్ ప్రైమరీ లెక్చర్స్, సెర్చ్ ఫర్ యువర్ కంపెనీ. సో టిక్ మార్క్ కన్ఫర్మ్డ్ స్టేటస్ లో ఉంది. సో దట్ మీన్స్ ప్రైమరీ లెడ్జర్ ఏమంటారు, సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో ఇక్కడ ఎర్రర్ రాకూడదండి, అండ్ ఇన్ ప్రోగ్రెస్ లో కూడా ఉండకూడదు. స్టేటస్ కంప్లీటెడ్ ఉండాలి, కన్ఫర్మ్డ్ ఉండాలి. సో కన్ఫర్మ్డ్ ఉండాలంటే మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటండి, సో వీటిలో ఏది మిస్ అవ్వకూడదు. ఓకే, సో ఫస్ట్ లీగల్ అడ్రసెస్ క్రియేట్ చేసి లీగల్ ఎంటిటీ క్రియేట్ చేస్తాం. ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేసి ప్రైమరీ లెడ్జర్ కంటే లీగల్ ఎంటిటీకి అసైన్ చేస్తాం. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వాల్యూ లీగల్ ఎంటిటీకి అసైన్ చేయడం. ఆ నెక్స్ట్ మనం చేయాల్సింది రివ్యూ అండ్ సబ్మిట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్. ఈ వీటిల్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా, ఏ ఒక్కటి పెండింగ్ ఉన్నా మనకి ఈ ప్రైమరీ లెడ్జర్ కంప్లీట్ అవ్వదండి. ఎర్రర్ స్టేజ్ లో ఉంటుంది, ఎర్రర్ అవుతుంది, లేకపోతే ఇన్ ప్రోగ్రెస్ లో కనిపిస్తుంది. ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న దాని మీద మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయలేం. ఓకేనా, రైట్. సో ప్రైమరీ లెడ్జర్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నౌ వీ కెన్ వెరిఫై
అవర్ ప్రైమరీ లెడ్జర్ అండి. ప్రైమరీ లెడ్జర్ లో కొన్ని ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసి వీ కెన్ చెక్ వెదర్ అవర్ ప్రైమరీ లెడ్జర్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్.